ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మేడం, ఇవ్వండి మేడం. అన్నీ తీసుకొచ్చావు కదా? అకౌంటెంట్ శివరాం ఇచ్చినవన్నీ తీసుకొచ్చానండి. ఇందులో ఏదైనా తేడా జరిగితే నా మీదకైతే రాదు కదా? నువ్వేం భయపడకు కార్తీక్, ఏం తేడా జరగదు. జరిగేదంతా మన మంచికే. నువ్వెళ్ళు. గౌతమ్, నువ్వు నా కూతురి మెళ్ళో ఎలా తాళి కట్టవో నేను చూస్తాను. ఆలీ గారు, త్వరగా రండి. కళ్యాణ మండపానికి కాల్ చేశాను. సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తాను. ఎలాగైనా ఇందిరాగారి వస్తువులు సంపాదించాలి. ఎక్కండి. ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? అది బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారని అడగకూడదని తెలీదా? బయటకు వెళ్ళి మీరేదో చేయబోతున్నారని నా 6th సెన్స్ చెప్తోంది. మేమేం చేస్తాం? మేము పని మీద బయటికి వెళ్తున్నాం. నాకు కూడా పనుంది. పదండి, నేను కూడా మీతో పాటు వస్తాను. నువ్వొస్తావా? ఏ రాకూడదా? మీకేనా పని? నాకుండదా పని? నువ్వెక్కడికి వెళ్ళాలి? మీరెక్కడికి వెళ్తున్నారు? మేము పంజాగుట్ట వెళ్తున్నాం. నేను అక్కడికే వెళ్ళాలి. మేము హాస్పిటల్కి వెళ్ళాలి. నేను హాస్పిటల్కే వెళ్ళాలి. హెల్త్ చెకప్ చేయించుకోవాలి. కానీ మేము ముందు పంజాగుట్ట సాయిబాబా టెంపుల్కి వెళ్ళి ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్తాం. నీకు లేట్ అవుతుందేమో. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, నేను మీతో పాటే వస్తాను. నాకే తొందర లేదు. ఈరోజు మిమ్మల్ని వదలను. మోహిని దయ్యంలాగా పట్టుకొని తిరుగుతాను. అదితి కావాలని చేస్తుంది, చెప్తా. సరే పద. బట్ ఆన్ వన్ కండిషన్. గౌతమ్ పక్కన నేను కూర్చోవాలి. నువ్వు వెనక కూర్చో. అహల్య, వెరీ గుడ్. ఫైనల్ గా ఓనర్ ప్లేస్ సంపాదించావు. ఓనర్ ప్లేస్ ఏంటి? కార్లో ప్రోటోకాల్ అదితి. ప్రోటోకాలా? అర్థం కాలేదా? ఓనరు డ్రైవరు పని మనిషి కలిసి ఒకే కార్లో వెళ్ళాలనుకో, ఎవరెక్కడ కూర్చుంటారు? డ్రైవర్ డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటాడు, ఓనర్ బ్యాక్ సీట్ లో కూర్చుంటాడు. పని మనిషి అర్థమైందా? నేను డ్రైవింగ్ చేయాలి కాబట్టి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాను. అహల్య దర్జాగా ఓనర్ సీట్లో కూర్చుంటుంది. మరి నువ్వేమో పని మనిషిలా. నేను పని మనిషినేంటి? నేను ఓనర్ని. నువ్వు ముందు కూర్చో. ఎలాగైనా అదితిని స్కిప్ చేసి పెళ్లి మండపానికి వెళ్ళాలి. త్వరగా మండపానికి వెళ్ళి ఆ బాక్స్ ఎవరు తీసుకున్నారో కనుక్కోవాలి. ఇద్దరు టెన్షన్గా చూస్తున్నారేంటి? అసలు వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి?
ఏంటి ఇద్దరు సైలెంట్ గా ఉన్నారు? పొట్టి చూపులేనా? మాటలేం లేవా? ఏం మాట్లాడమంటారు ఓనర్ గారు? నా తలకే మాట్లాడుకోండి. 4 రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకుని 3 ముళ్ళు వేసుకొచ్చిన అమర ప్రేమికులు కదా, మీకు మాటలు కరువా? ఓ, నువ్వు మా ప్రేమ కబుర్లు వినడానికి వచ్చావా? అవును. కాశ్మీర్లో ఏం జరిగిందో చెప్పలేదు కదా, ఇప్పుడు మీ లవ్ స్టోరీ చెప్పండి. ఎక్కడి నుంచి మొదలు పెడదాం అహల్య? మీరిద్దరూ ఫస్ట్ ఎప్పుడు కలిశారో, ఏం మాట్లాడుకున్నారో అది చెప్పండి. అవునా అహల్య, నేను నిన్ను ఫస్ట్ టైం కాశ్మీర్లో చూసినప్పుడు నేనేం మాట్లాడాను? అప్పుడు నేనేదో మాట అన్నాను కదా. ఏ మాట అన్నావు? అదే అదే ఐతో స్టార్ట్ అవుతుంది కదా. అదే ఐతో అదే ఐ లవ్ యూ అని చెప్తే ఈ రోజు నిన్ను కారులోనే మర్డర్ చేసేస్తాను. గుర్తొచ్చింది. ఐ హేట్ యు అన్నాను, అంతే కదా. ఐ హేట్ యునా? అవును, ఆ మాటే అన్నాను. ఐ హేట్ యునా? అహల్య, దానికి నువ్వేమన్నావు? ఏమన్నాను? ఏదో ఒకటి అనే ఉంటావు కదా, చెప్పు. అదే అహల్య, ఎవరైనా అందమైన ఆడపిల్ల కనిపిస్తే ఐ లవ్ యూ అని చెప్పాలి గాని మీరేంటి ఐ హేట్ యూ అంటారు అని నువ్వు నాతో అన్నావు కదా. దానికి నువ్వేమన్నావు గౌతమ్? నేనా? ఏమో, మర్చిపోయాను. అలా ఎలా మర్చిపోతావు? గుర్తు చేసుకో. ఏదో ఒకటి అనుంటావు కదా. గుర్తొచ్చింది. లవ్ చేయాలంటే ముందు హేట్ చేయాలి కదా, అందుకే ఐ హేట్ యు అన్నాను. మరి ఇద్దరు ఐ లవ్ యూ అని ఎప్పుడు చెప్పుకున్నారు? ఐ లవ్ యూ అని మర్చిపోయాను అతిథి, నాకు గుర్తొచ్చినప్పుడు చెప్తాను. మీదేదో అమర ప్రేమ అనుకున్నాను, మరి ఇంత మతి మరుపు ప్రేమ. నాకెందుకో నువ్వు అబద్ధం చెప్తున్నావు అనిపిస్తోంది. మరి అదిగా నిజం చెప్పు. నాకు నిజంగానే గుర్తులేదు అదితి. మీది మర్చిపోయేంత ప్రేమ కాదని మీరు పెళ్లి చేసుకుని వచ్చినప్పుడే నాకు అర్థమైంది.